ప్రియులారా, మనం ఇతరులకు సర్వీస్ ఇవ్వడానికి మనం పిలువబడ్డాం. మనం అందిస్తున్న ఈ సర్వీస్ మనకేం బెనిఫిట్ ఉండదు. కొన్ని స్థలాల్లో నేను వాక్యం మాట్లాడడానికి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు ఏమి ఇవ్వడానికి ఉండదు వాళ్ళ దగ్గర. మనమే వాళ్ళకి ఇచ్చి రావాల్సినటువంటి స్థలం ఉంటాయి. కొన్ని స్థలాల్లో వెళ్తే ఎందుకు ఇంత శ్రమ, 3 గంటలు అటు ప్రయాణం, 3 గంటలు ఇటు ప్రయాణం, మళ్ళీ మనకేం బెనిఫిట్ లేదు, మన ఖర్చులన్నీ మనమే చూసుకోవాలి. ఇవన్నీ కూడా వాస్తవంగా వీఆర్ సోయింగ్ సమ్ ప్రెషియస్ సీడ్. దేవుని పొలంలో విలువైన విత్తనాలు వేస్తున్నాం మనం. ఆ విత్తనాలన్నీ మొలకెత్తినప్పుడు విస్తారమైన పంట దేవుడు మనకిస్తాడు. సో ఇప్పుడు మనకు కొంచెం కష్టం ఉన్నా, ఇప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, దేవుని పనిని సిన్సియర్గా మనం చేసుకుంటూ వెళితే దీనికి అవతల మనకు కనబడని రివార్డ్ దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. సర్ప్రైజ్ గిఫ్ట్స్లు దేవుడు మనకిస్తారు. దేవుని కార్యం జరిగించడానికి ఉన్నటువంటి ఒక మనస్సు మన జీవితంలో ఉండాలి. ఒకానొక సమయంలో మీరు విత్తనాలు ఉన్నాయా, అది తనలో మొలకేస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ రొట్టెను నేల మీదకి వేయండి, అనేక కాలం తర్వాత అది తిరిగి వస్తుంది అని అన్నారు. మనం విత్తుచున్న ప్రతి విత్తనానికి ఒక విశిష్టమైన పంట ఉంది అని తెలుసుకొని దేవుని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. న్యాచురలీ మనం చేయగలిగినన్ని మనం చేయాలి. సూపర్ న్యాచురలీ దేవుడు చేయగలిగినదన్నీ దేవుడు చేస్తాడు. సో నేను చేయగలిగినది నేను చేయకపోతే సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ దేవుడు నాకు ఇస్తాడు. నా చేతిలో ఉన్న ఆ 3 విత్తనాలు నేను ఆ బురదలోకి పడేస్తే ఆ విత్తనం మొలకెత్తి ఎన్ని సంవత్సరాలు అదొక వృక్షంగా పెరుగుతుందో మనకు తెలియదు. అందులో నుంచి ఎన్ని కాయలు తెంపగలుగుతామో మనకు తెలియదు. బహుశా మన పిల్లల కాలంలో కూడా ఆ చెట్టు అలాగనే ఉండిపోతుంది. మా తాతయ్య నాటిన చెట్టు ఇప్పుడు ఆయన లేడు, కానీ దాని నుంచి సుందరమైన ఫలాన్ని మేము అనుభవిస్తున్నాం అని అంటారు. దేవుని పరిచర్యలో దేవునికి విత్తనములు వేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతాయి. అదొక గొప్ప అవకాశముగా మీరు గుర్తించాలి. ఇది టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్ అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. వీటన్నిటి వెనకాల దేవుని గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడు తన కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు మనకిస్తారు. ప్రియులారా, మన జీవితంలో అందరికీ ఒక సాక్ష్యం అనేది ఉంది. ఒకసారి ఒక తల్లికి ఒక పాప, ఆ పాప ఎదుగుతూ ఈ తల్లిని ఎంతో ప్రేమించి ఆమె చిన్ననాట్లో తల్లికి చాలా సన్నిహితంగా ఉండే. ఈ తల్లి అంటే ఆ పాపకి ఎంతో ఇష్టం. నా మమ్మీ, నా బంగారు తల్లి అని చెప్పి ఆ మమ్మీని ప్రేమించేది. ఎప్పుడైతే ఆమె కాలేజ్ వెళ్ళడం ప్రారంభించిందో మమ్మీ ఫేస్ అంతా కూడా అగ్లీగా ఉంది. ఈ బిడ్డ ఇదివరకు చూపిన ప్రేమ ఇప్పుడు తల్లికి చూపడడం లేదు. తన ఫ్రెండ్స్ ఒక్కరిని కూడా ఇంటికి తీసుకురారు. ఇదివరకు కొంతమందిని తీసుకొచ్చినప్పుడు వారు నెక్స్ట్ డే స్కూల్లో కనబడినప్పుడు మమ్మీ ఎంత అగ్లీగా ఉన్నారు, ఆమెను చూడడానికైనా నువ్వు నన్ను ఇన్వైట్ చేసింది అని చెప్పి పిల్లలు చెప్పింది. ఆమె హృదయంలో చాలా బాధ అయింది. ఒకరోజు ఈ తల్లి పిలిచి అడిగారు, బిడ్డ నీలో చాలా మార్పు నాకు కనిపిస్తుంది, నువ్వు నాకెంతో దూరం అయిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది, నీ ఫ్రెండ్స్ ఎవరు మన ఇంటికి రావడం లేదు, వై, ఎందుకు అలా జరుగుతుంది? అప్పుడు చెప్పారు, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీ విరూపమైన ముఖం నేను నా ఫ్రెండ్స్ ఎవరికి చూపించడానికి ఇష్టపడడం లేదు. నా ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తే వారి తెల్లారి నేను కనబడినప్పుడల్లా నీ ముఖం గురించే మాట్లాడుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీమోర్. అప్పుడు చెప్పారు, నాన్న నీకు కాస్త 10 నిమిషాల సమయం ఉందా? నీతో మాట్లాడాల్సిన ఒక విషయం ఉంది, ఇంతకాలం నేను అది దాచిపెట్టాను, నేను ఇప్పుడు చెప్తాను. ఆ బిడ్డ కూర్చున్నారు. ఆ తల్లి చెప్పారు, నీవు చిన్న శిశువు ఒక క్రాడిల్లో, ఒక తొట్టిలో నువ్వు పడుకున్న సమయంలో నేను నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళాను. బావి దగ్గర నుంచి నేను బిందెలో నీళ్లు చేదుకుంటూ మన ఇంటి వైపు చూసినప్పుడు మన ఇల్లు అంతా కాలిపోతుంది. నేను ఆ బిందె అక్కడ పడేసి పరిగెడుతూ నేను ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి చుట్టూ నిప్పండింది, లోపలికి పోవడానికి ద్వారం కూడా లేదు, అంత
నిప్పుతో ఉన్నది. మనుషులందరూ వద్దు వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటే, నా బిడ్డ ఉన్నారు అని చెప్తే, పోనమ్మా నువ్వు పోవద్దు, నీవు దొరకదు, నీ బిడ్డ దొరకదు. ఈ తల్లి ఏమీ ఆలోచించకుండా ఆ నిప్పుల నుండి లోపలికి వెళ్ళింది. ఆ క్రేడలో ఉన్న ఆ బిడ్డని ఎత్తుకొని తన రొమ్మున ఇలా పెట్టుకొని ఆ నిప్పుల గుండా వంగి బయటికి వచ్చింది. ఆమె శరీరం అంతా నిప్పండింది, కానీ బిడ్డకి ఏమాత్రం వేడి కూడా తాకకుండా ఈ తల్లి కాపాడగలిగినది. ఈరోజు నేను విరూపంగా ఉన్నాను కదా, అదిగో ఆ పెట్టెలో నా ఫోటో ఉంది, ఒకసారి తీసి చూడు. ఆ బిడ్డ వెళ్ళి ఆ ఫోటో తీసినప్పుడు ఈమె కన్నా అందమైనది తన తల్లి అని గుర్తించారు. ఇంత అందమైన నేను నీ నిమిత్తం నీ ప్రాణమును దక్కించడానికి ఆ ఫైర్ను నేను భయపడలేదమ్మా. ఆ నిజంగా లోపలికి వెళ్ళలేనంత భయంకరమైన నిప్పు. అందరూ నన్ను ఆపారు, అందరూ వద్దమ్మా వద్దు అని చెప్పారు. కానీ నీ మీద నాకుండిన ప్రేమ, నువ్వు ఏ విధంగానైనా బ్రతకాలి, నువ్వు తప్పింపబడాలి అనేటువంటి ఆలోచన నన్ను బలవంతం చేసినప్పుడు నా అందము గురించి నా ఆరోగ్యం గురించి పట్టించుకోలేదమ్మా అని ఈ స్టోరీ చెప్తూ ఉండే ఆ బిడ్డ 2 కళ్ళ నుంచి కన్నీళ్ళు ధారధారగా ప్రవహించింది. ఆ తల్లి చూశారు. చూడండి, ఒకరిని రక్షించడానికి ఒకరు త్యాగం చేస్తే తప్ప వారికి రక్షణ కలగదు. ఒకరు మానసికంగా నలిగిపోయిన వారు, ఒకరి శారీరకంగా క్షీణించిపోయిన వారు, ఒకరికి రకరకాలైన సేవ అందించవలసిన సమయంలో జీసస్ లవ్స్ యూ అని చెప్పి మనం వెళ్ళిపోతే పని నడవదు. అది మన జీవితం ద్వారా మనం చూపించాలి. నలిగిపోయిన వారు, వారికి తెలియదు వారికి ఏం జరుగుతుందో, వారు భోజనం చేయలేకపోతున్నారు, వారు నిద్రపోలేకపోతున్నారు, వారు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు, వారు నెమ్మదిగా అసలే ఉండలేకపోతున్నారు. మీ ప్రశంస మాత్రమే ఆ వ్యక్తికి ఆదరణ కలుగుతుంది అంటే నువ్వు దాన్ని విసిగిపోవద్దు. ఆ వ్యక్తికి ఆదరణ అందించాలి. ఆ వ్యక్తి బయటికి రావడానికి నువ్వు సహాయపడాలి. ఆ వ్యక్తిని రక్షించడానికి ఉన్న ప్రయత్నం నువ్వు చేయాలి. నీవు చేసిన త్యాగాన్ని ఆ వ్యక్తి ఒకవేళ మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాడు. లోపల మాత్రం సాక్ష్యం ఇచ్చి వారిగా ఉండకూడదు. We need to share our testimony with our neighbors. మన ఫ్రెండ్స్, నలిగిపోయిన వారు, డిప్రెషన్లో ఉన్నవారు, నిరాశ చెందిన వారు, కలత చెందిన వారు, బాధలలో ఉన్నవారు, వారిని ఆదరించడానికి, వారికి సహాయం చేయడానికి మీరు ఖచ్చితంగా ముందుకు రావాల్సినటువంటి అవసరత ఉంది.